సార్ వెంకటేశ్వర గారు, ఇది సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ దీన్ని ట్రోల్ చేసి ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా లేదా మార్కెట్లోని? ఓపెన్గా చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు అది లేదు అంటున్నారు. అది నేను చూసినవి చాలా పోస్టులు ఉన్నాయి. అంటే కావాలని నిజంగా వైసీపీ వాళ్ళు వెనక నుంచి చేయిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారా? వరుణ్ గారు, మీకు అలానే పెద్దలు గఫూర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, జూపూడి గారికి శుభ సాయంత్రం, నమస్కారం. ఒకటి కాసేపు ఏంటంటే చర్చ పెట్టారు కాబట్టి, అందరూ పెద్దలా ఉన్నారు కాబట్టి, ఇది పార్టీల కంటే కూడా మనం ఒక సభా సాంప్రదాయం. అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో అదే కదా దేవుడు గుడి అనుకుంటాం కదా మనం. దాదాపుగా నేను తీసేస్తే ఆ ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి గఫూర్ గారు కానీ, దీపక్ రెడ్డి గారు కానీ, జూపూడి గారు కానీ సభలో మాట్లాడిన వాళ్ళే, సభ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? మంది ఎటుపోతుంది రాజ్యాంగం? ఎందుకంటే ఇప్పుడు నాకు దీపక్ రెడ్డి గారికి ఏమైపోయిందంటే పార్టీ పరంగా ఇబ్బంది అయిపోయింది. పార్టీ పరంగా ఇద్దరు వాస్తవం చెప్తున్నాను, మీరు టూ ఫ్రాంక్ అన్నారు కాబట్టి టూ ఫ్రాంక్ అని చెప్తున్నాను. దీపక్ రెడ్డి గారి కన్నా కానీ ఇప్పుడు ఇది మాట్లాడటానికి ఎటు నుంచి ఎటు మాట్లాడాలంటే మా ఇద్దరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకు ఇక్కడ. ఇన్వైట్ చేశారండి వర్మ గారు ఈరోజు. ఏమన్నా చెప్తాం, ఇప్పుడు అందరూ చెప్పలేరు, మనం మాట్లాడదాం. ఇప్పుడు తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఎప్పుడైనా కానీ దాన్ని దాచుకునేటటువంటి మనస్తత్వం నాకు తెలిసి నా దగ్గర లేదు, మీ దగ్గర కూడా లేదు. అందుకని పిలుచుంటారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక మార్పు కోరుకుంటున్నాం మనం రాజకీయాల్లో, ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు అది శాసనసభ కాదు, లేదా గౌరవ సభ కాదు, వేరే సభ అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇవాళ మనకు ఆ బాధ్యత ఉంది కదా, దాన్ని సర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం కదా. కానీ ఎటుపోతుంది సభ? ఏం జరుగుతుంది? సమయము సందర్భం అని పెద్దలు అంటుంటారు. సమయము సందర్భం కూడా ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ గారు మంచోడా కాదా అనేది తీసి పక్కన పెడతాం కాసేపు. ఆవేశంగా మాట్లాడడం కూడా మాట్లాడాలంటే అసలు నిన్న జరుగుతున్నది ఏంటి సభలో? అంటే సభకు పోయేటటువంటి వ్యక్తులు అసలు అవగాహన ఉండాలన్నా అవసరం లేదా? అదేమి చిల్లర కొట్టు కాదు కదా, రోడ్డు మీద పంచాయతీ లేదంటే రచ్చబండ పంచాయతీ కాదు కదా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇంకా దానికి ఇక్కడ ఇట్లా మాట్లాడుకున్నా అక్కడ మాట్లాడుకోకూడదు కదా. సరే, అక్కడ ఏదో స్వల్పకాలిక చర్చ దేని మీద పెట్టారు. పెట్టినప్పుడు ఆ మాట్లాడేటటువంటి కామినేని శ్రీనివాసరావు గారు ఉదాహరణ చెప్పడానికి చిరంజీవి గారే వెళ్ళాలా? మరి ఆయన ఏ ఉద్దేశంతో ఉదాహరణకు చెప్పాలనుకున్నాడో, చిరంజీవి గారు ఉదాహరణ చెప్పాలనుకున్నాడో సరే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు బాలకృష్ణ గారు ఆ రియాక్షన్ చూస్తే, ఇందాక గఫూర్ గారు అన్నట్టుగా ఎవరికైనా కానీ ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారిని హ్యూమిలేట్ చేసే ఆలోచనతోనే మాట్లాడాడనే భావన ప్రతి ఒక్కరు కలుగుతుంది. అది వాస్తవంగానే మాట్లాడుకుందాం మనం, దాన్ని ఏమి వక్రీకరించాల్సిన పని లేదు. అసలు ఆ సభ్యుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి, దానికి ఈయన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత లేదు కదా. ఇది ఓన్లీ ఈయన ఎమ్మెల్యేనే, ఇదే మంత్రి గారు కాదు కదా, లేకపోతే శాసనసభాపక్ష నేత కాదు కదా, లేకపోతే ఉంటుంది వ్యవహారాల కమిటీ చైర్మన్ కాదు కదా. ఒక సభ్యుడు ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక సభ్యుడు దాని కౌంటర్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆ కౌంటర్ చేయబట్టే కదా ఇవాళ మేము మాట్లాడాలని ఇబ్బంది పడే పరిస్థితి. కూటమి ఉన్నటువంటి పొత్తు ధర్మాన్ని పోకూడదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో మంచి జరగాలని చెప్పేసి మేము ఒక మంచి సదుద్దేశంతో వచ్చినప్పుడు ఇవాళ మేము కూడా మా కింద వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనిపించుకునేది కదా. ఎందుకంటే చిరంజీవి గారు అనే వ్యక్తి ఏమి వేరే కాదు కదా. చిరంజీవి గారు అంటే జనసేన పార్టీతో సంబంధం లేని వ్యక్తి కాదు. జనసేన పార్టీతో అణువణువు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు కూడా. ఆయనకి ఏదైనా అవమానం జరిగిందంటే అది పార్టీలో అవమానం జరిగినట్టే. అట్లా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటు జనసేన కేడర్ కానీ, చిరంజీవి అభిమానులు కానీ, లేదంటే మీరు అన్నట్టుగా కులపరంగా కానీ ఆయన్ని అత్యధికంగా అభిమానించేటటువంటి కులం. చిరంజీవి గారు అంటే ఎంతగా అభిమానిస్తారంటే తల్లిదండ్రుల తర్వాత ఆయన ఒక ప్లేస్ ఉంటుంది ఆయనకి, ప్రతి ఒక్క కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి. అంతగా అభిమానించేటటువంటి వ్యక్తిని నిన్న అగౌరవ పరిచారం అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి పరిగట్టుకుని కొన్ని ఛానల్స్ అదే పనిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి దొరికింది, వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి అదే పనిలో ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా నేను వస్తా కూడా చూసాను, ఉదయం పెట్టినప్పుడు కూడా అదే రిపీట్ చేస్తున్నారు.
అట్లా వస్తున్నప్పుడు ఎవరికైనా కానీ కించిత్ బాధ కలగటం సహజం, ఇంక్లూడింగ్ మీ. నేను ఒక పార్టీకి జిల్లాకి అధ్యక్షుడిగా ఉండి కూడా, నేను కూడా అభిమానిగా ఉండి కూడా, పార్టీ పరంగా కూడా నాకు కొంత అనిపిస్తుంది ఎందుకు అన్నసరిగా జరిగింది నిన్న ఇష్యూ. ఈ ఇష్యూని ఖచ్చితంగా మళ్ళీ మేము అడ్రస్ చేయాల్సి వస్తుంది. మీడియా వాళ్ళని వదిలిపెట్టరు మమ్మల్ని, మళ్ళీ ఏదో మాట్లాడాలి, మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి అనేటటువంటి ఒక వ్యధ నిన్నటి నుంచి మాకు జరుగుతుంది. మాకు అది కలగకూడదు కదా. ఇవాళ మీరు ఇందాక చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి సరిపోయిందని, నిన్న సభలో ఉండుంటే మరి ఎట్లా ఉండేదో. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్న నాకేమనిపిస్తుంది అంటే, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్న వాళ్ళలో ఎవరు కూడా లేచి దాని పాయింట్ అవుట్ చేస్తే నిన్న తెలిసిపోయేది. అది నిన్న అది స్పీకర్ గారు దాన్ని సెటరైట్ చేసేవాళ్ళు, బాలకృష్ణ గారు కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళు, అయిపోయేది. మరి మా వాళ్ళు ఎందుకు కాపుకున్నారో నాకు కూడా కొంచెం అర్థం కావట్లా. మరి ఎందుకు ఆ సమయం ఆ సందర్భం ఎందుకు దాన్ని తీసుకోలేదు? ఎందుకంటే అక్కడ జరుగుతున్న చర్చ అలాంటిది కదా. ఎమ్మెల్యే టు ఎమ్మెల్యేనే మాట్లాడుతుంది, ఏ మంత్రి గారు సమాధానం చెప్పేది కాదు. అది పైన స్పీకర్ అన్నా కట్టెలు చేయాలి దాన్ని. సో మేము కోరుకునేది ఏంటంటే, సభ సంప్రదాయం ప్రకారం జరగాలి. సభ తప్పు పట్టకూడదు. ఎందుకంటే గతంలో మనమే అంటున్నాం కదా, గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అదే కదా. ఆ 150 నుంచి పోయి 11 కాకపోయింది, మనం 164 వచ్చింది. కారణం కూడా వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. ఇవాళ వాళ్ళతో మళ్ళీ మనం అదే వాళ్ళతో తిరిగి మనం అనిపించుకున్నటువంటి పరిస్థితి రాకూడదు కదా. కూటమి కొంచెం నాకు బాధ వస్తుంది. వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు జూపుడు గారు ఎగబడతారు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ లో మాట్లాడతానంటే మమ్మల్ని అందరూ కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి ఆయన కదా. అంటే అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళ పోయినసారి మమ్మల్ని తిట్టారు, మరి మీరేం మాట్లాడతారని చెప్పడం కోసమే మీరందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి అవకాశం తీసుకున్నాడు. అలాంటి అవకాశాలు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటానండి, మేము జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దాం అనే స్లోగన్తో వచ్చినాను. మేము మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు ఏంటి? శాసనసభ సక్రమంగా జరగాలి, గౌరవంగా ఉండాలి, సభ్యులు కూడా ఒక అవగాహనతో అసెంబ్లీకి రావాలి. అంతేగాని ఏదో గెలిచాము, వచ్చాము, కూర్చున్నాము, నిద్రపోయాము, వాళ్ళు ఏదో మాట్లాడుతున్న పోవటం కాదు. అంతకాడికి అనవసరం వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఇంత లక్షల మందితో ఓట్లు వేపించుకుని ఒక ప్రాంతానికి ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడ్రస్ చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతం గురించి మాట్లాడాలి. అవేమీ లేకుండా, అవగాహన లేకుండా వెళ్తారంటే నిజంగా బాధ వస్తుంది. అలాంటివి మేము కోరుకోవాలి. జనసేన నుంచి కోరుకుంటుంది మేము ఒక మార్పు రావాలి, గౌరవం ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడి నుంచి చట్టాలు తయారు చేసేటువంటి సభ అది. చట్టాలు అమలు అయ్యేటటువంటి చట్టాలు చేసి చట్టాలు అమలు చేసేటటువంటి సభ అది. అంటే వాళ్ళకి ఎంత విజ్ఞత ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ కూడా ఒకసారి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విషయంలో ఆయన ఏదో అనాలని చెప్పి అన్నాడని నేనైతే భావించట్లేదు. కానీ ఎందుకో ఆయన చిరంజీవి గారిని, కామినేని శ్రీనివాస గారు కొంచెం మరి ఆయన పొగిడాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మొత్తానికి ఏమైనప్పటికీ కూడా చిరంజీవి గారిని కొంచెం ఒక రకమైనటువంటి భావనతోనే మాట్లాడారు అనేది జనంలో ఉన్నది. అది నేను మా పార్టీ తరఫున నేను కూడా అప్పీల్ చేస్తాను. ఏదేమైనప్పటికీ నిన్న జరిగింది మంచిదనము చెడుదనము ఏదో జరిగిపోయింది, ఒక ఇన్సిడెంట్, దాన్ని అంతటితో వదిలేద్దాం. మన యొక్క ధ్యేయం, మన నాయకుడి యొక్క ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, పొత్తు పెట్టుకున్న కారణం ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కానీ ఎందుకోసం పొత్తు పెట్టుకున్నాడు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. గత ప్రభుత్వం ఆ పార్టీ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసింది. కనుక మనం మంచిగా వెళ్దామనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు ఆ ఆలోచన సఫలీకృతం అవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను సార్. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఇన్సిడెంట్ నిన్నటితో వదిలేస్తాం. రేపటి నుంచి మామూలుగా వెళ్తాం. మీరు అన్నట్టుగా పోస్టులు పెడతారు, లేదంటే మన సోషల్ మీడియాలో రకరకాలు పెడతారు, రకరకాలు వస్తున్నాయి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఉన్నమాట వాస్తవమే. కానీ అది మేము అదంతా సీరియస్ గా వెళ్తుంది అనుకోలేదు. కానీ వచ్చినా కానీ దాన్ని కట్టేలు చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీగా మా మీద ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే కమ్యూనిటీ పరంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము సబ్సిడీ చేస్తాం. బికాజ్ ఆఫ్ మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో ప్రజలు ముఖ్యం, రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి. దీన్ని అడ్డం పెట్టుకుని వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం వేరే వాళ్ళు చేస్తే దాన్ని కూడా ఆపవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కోరుతున్నాను, నిన్న జరిగిన దాన్ని మేము చూసుకుంటాం. దయచేసి మీరు నెయ్యి పోసి మంటలు పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి జూపుడు గారిని కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం జనసేన పార్టీ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉంది. ఆ దిశగానే ముందుకు వెళ్తాం. ఆ దిశగానే మాకు కూడా చిరంజీవి గారు మా పార్టీకి చాలా ఆప్తుడు, అత్యంత క్రియాశీలమైనటువంటి మెంబర్ మా పార్టీలో. కాబట్టి ఆయనకి ఎప్పుడైనా అవమానం జరిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ రియాక్ట్ అవుతుంది.